అమ్మ పాడే జోలపాట ఆరోగ్యానికి తొలిమెట్టని మరోసారి ప్రూవ్ అయింది. అంతేకాదు ఖరీదైన ట్రీట్మెంట్ల కంటే ఇంట్లో చిట్కాలే చిన్నారుల ఎదుగుదలకు బెస్ట్ అంటూ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఓ స్టడీలో తేల్చింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో పాత పద్ధతులే బేష్ అని స్పష్టమైంది. నూనెతో మాలిష్ చేయడం, జోల పాడుతూ ఉయ్యాల ఊపితే పిల్లల్లో మెదడు మరింత చురుకవుతుందని చెప్తోంది సర్వే. అప్పుడే పుట్టిన పసికందుకు నువ్వుల నూనె పట్టించి గట్టిగా మర్దన చేసి తలంటు పోస్తుంటే అయ్యయ్యో అనుకుంటాం. చిన్నారులను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉండాలని, చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించాలని, ఏడాది వయసు వచ్చేదాకా తల్లి పక్కనే పడుకోబెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటే చాదస్తం అనుకుంటాం. కానీ పిల్లల సంరక్షణలో అమ్మమ్మల కాలం నుంచి అనాదిగా వస్తున్న పాత పద్ధతులే 100కి 100 కరెక్ట్ అని ఓ ఇంటర్నేషనల్ స్టడీ తేల్చింది. పాత పద్ధతులతోనే పిల్లల మెదడు ఎదుగుదలకు, శారీరక వికాసానికి టానిక్లా పనిచేస్తాయని బ్రిటిష్ మెడికల్ జర్నల్ పీడియాట్రిక్స్ ఓపెన్ స్పష్టం చేసింది. ఈ స్టడీ రిపోర్ట్ను తన జర్నల్లో పబ్లిష్ చేసింది. ప్రస్తుతం బ్రిటిష్ మెడికల్ జర్నల్ పీడియాట్రిక్స్ ఓపెన్ స్టడీ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దేశంలో ప్రతి 8 మంది పిల్లల్లో ఒకరి మెదడు ఎదుగుదల సరిగ్గా లేదని ఆందోళన చెందుతున్న టైంలో ఈ స్టడీ కాస్త రిలాక్సేషన్ కలిగిస్తోంది. బిడ్డ పుట్టిన మొదటి 1000 రోజులు వాళ్ల ఎదుగుదలకు మన పాత పద్ధతులే అద్భుతంగా పనిచేస్తాయని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. ఈ స్టడీలో తెలంగాణ నుంచి 11 మంది పాల్గొన్నారు. నువ్వుల నూనెతో మాలిష్ చేయడం, సున్నిపిండితో నలుగు పెట్టడం, ఉయ్యాలలో లాలిపాటతో నిద్రపుచ్చడం లాంటివి మన దగ్గర ఎక్కువగా ఉన్నాయని, ఇవే పిల్లలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతున్నాయని రీసెర్చర్లు తేల్చారు. పసిపిల్లలు పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు నూనెలతో మాలిష్ చేసి కళ్ళలోకి చూస్తూ వాళ్ళతో మాట్లాడాలని జీఎంజే స్టడీ గుర్తించింది. 4 నుంచి 6 నెలలప్పుడు బోర్లా పడుకోబెట్టి పాటలు పాడుతూ ఆడించాలని తెలిపింది. ఇక 7 నుంచి 9 నెలలప్పుడు చేతివేళ్లతో మెత్తటి ఆహారం తినిపిస్తూ దాగుడు మూతలు ఆడాలని సర్వే తేల్చింది. 10 నుంచి 12 నెలలప్పుడు పాకడానికి, నిలబడటానికి సాయం చేస్తూ ఇంట్లోని వస్తువులతో ఆడుకొనివ్వాలంట. ఈ సింపుల్ పనులే పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేస్తాయని స్టడీ తేల్చింది. పిల్లలకు నూనెతో మాలిష్ చేయడం, నలుగు పెట్టడం, ఊయలలో వేసి ఊపడం, జోల పాడడం, చేతితో తినిపించడం వెనుక ఉన్న సైన్స్ పై పరిశోధకులు స్టడీ చేశారు. ఆ తర్వాత సైంటిస్టులు చెప్పే ఎర్లీ ఇంటర్వెన్షన్ పద్ధతులతో మన సంప్రదాయ పద్ధతులను పోల్చి చూశారు. పిల్లల మెదడు షార్ప్ గా పనిచేయాలంటే వాళ్ళని తాకడం, వినడం, చూడడం లాంటివి చేస్తే వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నట్లు గుర్తించారు. మన నూనె మాలిష్, టచ్ థెరపీకి, అమ్మ పాడే జోలపాట ఆడిటరీ స్టిమ్యులేషన్కు, బోర్లా పడుకోబెట్టడం గ్రాస్ మోటార్ స్కిల్స్కు, దాగుడు మూతలాట కాగ్నిటివ్ డెవలప్మెంట్కు పర్ఫెక్ట్గా సరిపోయిందని సైంటిఫిక్గా నిర్ధారించారు. ఏడు రాష్ట్రాల్లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ రీసెర్చ్ చేసింది. తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, రాజస్థాన్, యూపీ, గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 121 మంది తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలతో మాట్లాడారు. పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం మీద మన అమ్మమ్మల పెంపకం మూఢనమ్మకం కాదు, దాని వెనుక పక్కా సైన్స్ ఉందని ఈ స్టడీ తేల్చింది. పైసా ఖర్చు లేకుండా ప్రేమతో చేసే మన పాత పద్ధతులే ఖరీదైన థెరపీలతో సమానమని గుర్తించింది. పాత పద్ధతులు పిల్లల సాధారణ ఎదుగుదలకు పనిచేస్తాయని రీసెర్చ్లో తేలింది. కానీ ఏదైనా సీరియస్ ఆరోగ్య సమస్య ఉన్నా, ఎదుగుదల సరిగ్గా లేకపోయినా
వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన సంప్రదాయ జ్ఞానానికి ఆధునిక వైద్యాన్ని జోడిస్తేనే పిల్లల భవిష్యత్తుకు తిరుగుండదని భరోసా ఇస్తున్నారు.